నమస్కారం మిత్రులందరికీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీ. అయితే కేటీఆర్ గురించి వెంకటరెడ్డి కోమటిరెడ్డి మంచి మాటలు అనడం జరిగింది. ఆ మాటల తదనంతరం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక చూద్దాం ముచ్చట. కేటీఆర్ అంటే తెల్లకుండా టాపిక్ రావు, మాట్లాడేదానికి అర్థం లేదు. కేటీఆర్ టాపిక్ రావని పెట్టాం. కేసీఆర్ గారు పంట పొలాలు ఎండిపోయినాయి అంటుండు. పంట పొలాలు బాధితులు కాదు, బిడ్డ జైల్లో ఉన్నందుకు ఆ ఫ్రస్ట్రేషన్ ఏం చేయాలకు డైవర్ట్ చేస్తానికి పంట పొలాలు అంటుండు. ఆగస్టులో వర్షాలు రాలి, వర్షాకాలం ఆగస్టు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన చేసిన పాపాలకు ఢిల్లీలో మందు అమ్మినందుకు ఆ దేవుడు తీసుకొచ్చి మందు బిజినెస్ చేస్తారా మీరని చెప్పి వర్షాలు రాలి. అయితే కేసీఆర్ పాపాలు చేసుకున్నాడు. మందు అమ్మి పాపాలు చేసుకుంటే ఆ దేవుడు గట్టిగట ఈసారి వర్షాలు లేకుండా చేసినట. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఎక్కడ పోయి కేబినెట్ మీటింగ్ పెట్టిలో ఏమని అంటే ఎవరు కూడా ఇంత మాట తప్పకుండా ఆగస్టులోనే వర్షాలు రాలే. మరి వీళ్ళు ఏ ఏడాది ప్రాంతాల్లో పోయి నివసిస్తున్నారు మరి మనకేం తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత మోతాదులో వర్షపాతం నమోదైంది. ఆడ ఇటు ఏ పక్కన చూసుకున్నా కూడా ఇంట్లో నుంచి వెళ్ళిన పరిస్థితి వరదల పరంగా చూసుకుంటే అంత భారీ వర్షాలు నమోదైనప్పటికీ మరి వెంకటరెడ్డి కోమటిరెడ్డికి అదే రేవంత్ సర్కార్కి మాత్రము వర్షం గింత కూడా వాళ్ళ నెత్తి మీద పడలేదట. మరి వీళ్ళేం పాపం చేసిందో, కేసీఆర్ పాపం చేసిండంటారు కదా, మరి వీళ్ళేం పాపం చేసిందో మరి అందుకనే వీళ్ళపైన వర్షాలు పడడం లేదు. కాంగ్రెస్ పార్టీ రాకతోటే ఈరోజు వర్షాలు లేకుండా పోయింది. ఈ జలాల్లో నీళ్లు నింపుకొని ఇప్పుడు ఈయన వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఈయన నియోజకవర్గం ఏదైతే ఉందో నల్గొండ డిస్టిక్ కాడ ఉదయసాగరం రిజర్వాయర్లా పుష్కలంగా నీళ్లు ఉంటే మాత్రం అక్కడ కింద ఉన్న కెనాల్లో కూడా నీళ్లు ఇడవలేని పరిస్థితి ఈరోజు వెంకటరెడ్డి కోమటిరెడ్డి. ఈరోజు వచ్చి ఆయన వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా పొలాలకు వెళ్ళి ఆ పొలాలు ఎట్లున్నాయో కూడా పరిశీలించే పరిస్థితి ఉన్నప్పటికీ మరి కేసీఆర్ పొలాలు తిరిగి ఎండిపోతున్నాయని ప్రతిపక్షం పాత్ర ఆయన పోషిస్తూ ఉంటే దాన్ని కూడా చూసి కూడా వీళ్ళు ఓసుకోలేకపోతున్నారు. వీళ్ళొక ఫేమస్ డైలాగ్ ఏంటంటే ఇక ఆగస్టు నెలలో వర్షాలు పడలే అందుకనే కరువు కాటకాలు వచ్చినాయి. ఇదంతా కేసీఆర్ అల్లిస్తున్న కట్టు కదా. మరి కేసీఆర్ చేసిన పాపాలకి కేసీఆర్ మిమ్మల్ని పరిపాలించుకొని దేవుడు పదవిస్తే కేసీఆర్ ఏమో పూర్తి స్థాయిలో మందులు అమ్ముకున్నాడు. అందుకనే దేవుడు కక్ష కట్టి ఈసారి వర్షాలు కురిపియలేదు. మరి వర్షాలు కురిపియంది మీ మీద నైటు కేసీఆర్ మీదనా? వర్షాలు అప్పుడు మాసాన్ని బాగానే పడ్డాయి. మరి వెంకటరెడ్డి ప్రభుత్వం వెంకటరెడ్డి ఎడిపోయిండు ఆ టైంలో, లేకుంటే కాంగ్రెస్ సర్కార్ ఎడిపోయింది ఆ టైంలో, లేకుంటే ఏడాది ప్రాంతాల్లో వీళ్ళ గృహాలు ఉన్నాయా, లేకుంటే అంతర్గత భూగర్భాల్లో వీళ్ళు నివసిస్తున్నారనే క్వశ్చన్ అడుగుతున్నాయి ఇక్కడ. రాష్ట్ర రైతాంగాన్ని పట్టించుకొని ప్రభుత్వం ఇది అని రకరకాలుగా ప్రజలు బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూనే ఉన్నారు. మరి ఇప్పటిదాకైనా మొహంబై చూపెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటే ప్రయత్నాలు చేయాలని పరిస్థితి. మరి గత ప్రభుత్వం మీద ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. మరి ఈ వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఈయన నియోజకవర్గానికి ఈయనే చక్కగా న్యాయం చేసుకున్నప్పుడు ఈయన ఒకసారి కాదట, ఈసారితోటి 4 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిండట. 4 సార్లు, పోయినసారి తప్ప 4 సార్లు ఈయన అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఏ ఊరు అది? ముసంపల్లి. నల్గొండ దగ్గరలో ఉన్న ముసంపల్లికి పోవడానికి దగ్గర 20 కిలోమీటర్ల మట్టి రోడ్ మాత్రమే ఉంది. ఏదైనా ఎమర్జెన్సీ అయితే మాత్రం వాళ్ళు మధ్యలోనే పానాలు ఇడవాల్సిన పరిస్థితి, ఆడ సుక్క నీళ్ళు లేని పరిస్థితి. మరి దాన్ని ఏమైనా అభివృద్ధి చేసిన వెంకటరెడ్డి కోమటిరెడ్డి చేసినట్టు చేయాలి. ఏమనంటే మళ్ళీ చదువు దొరికిందా అని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీద వేసుకున్నాడే. ఆ మధ్యలోని పరిస్థితి బాగోలేకుంటే కేసీఆర్ని దగ్గరకు వచ్చి పరామర్శించి నిన్ను ఓదార్చి ఏం కాదు నీకు పదవి వస్తుందిలే బాధపడకని చెప్పినప్పటికీ ఆ రోజు బాగానే ఉన్నావు. ఈరోజు అధికారం వచ్చినప్పటికీ మళ్ళీ వర్షాలు రాలే, అది చేయలే ఇది చేయలే. అసలు వెంకటరెడ్డి కోమటిరెడ్డి గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి నల్గొండ డిస్టిక్లో పర్యటిస్తే మాత్రం పూర్తి స్థాయిలో తెలుస్తుంది వెంకటరెడ్డి ఏంది, కోమటిరెడ్డి ఏంది, అక్కడ ఉదయసాగరం నీళ్లు ఏం చేస్తున్నాడు, మరి ప్రజలకు ఇవ్వకుండా మరి ఈయన ఇంటికి మళ్ళించుకుంటాడా అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈయనకు పదవి ఇచ్చింది ప్రజలు చూసుకోవడానికి, కానీ ఆడ నల్గొండ డిస్టిక్లట నీళ్ళ కోసం పోయి అడుగుతా అంటే వెంకటరెడ్డి కోమటిరెడ్డి అసలు ఆడ ఉంటలేనట. మొత్తం హైదరాబాదే టూరు, హైదరాబాద్ చుట్టే తిరగాలి. ఆ ముసి చుట్టినది ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ చుట్టూ తిరుగుతాడో ఈడ వెంకటరెడ్డి కోమటిరెడ్డి హైదరాబాద్ చుట్టూ తిరుగుతాడు. అందుకనే ఈయన మీద సుక్క నీళ్లు పడలే. ఆగస్టులో ఈయన పైన వర్షం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉంది. కాంగ్రెస్ నాయకుల పైన చుక్క వర్షం పడలే. వీళ్ళపైన వర్షాలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉన్నాయి, వీళ్ళపైన వర్షాలు లేవు.